ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, అందరు బాగున్నారా? అందరూ ప్రార్థన చేస్తున్నారా? ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోచున్నారు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితము ఎలా కొనసాగుతుంది? కొందరు చెప్తున్నవారు, నా జీవితం భయంగా కొనసాగుతూ ఉన్నది, దినదినము గండంలాగా కొనసాగుతుంది. ఏ రోజుకు ఆ రోజు గండంగా, అంటే ప్రమాదకరంగా లేదా కష్టంగా, దుఃఖముతో, వేదనతో, శోధనతో, నిందతో, అవమానంతో సాగుతుందని ఎంతోమంది చెప్తున్నారు. నిజంగా ప్రియమైన వాళ్ళారా, అయితే యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారి జీవితం ఎలా ఉండాలి, వారి విశ్వాసం ఎలా ఉండాలి, వారి ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి అనేది ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హబకుక్కు అనేటువంటి గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనంలో మనము చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళరా, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడంటే విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఎవడు నీతిమంతుడు అంటే యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడుగా ఎంతమంది అయితే అంగీకరిస్తున్నారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. యేసుక్రీస్తుకి ఇష్టంగా ఎంతమంది అయితే బ్రతుకుతారో, యేసు వాక్యానుసారంగా ఎంతమంది అయితే బ్రతుకుతారో, యేసునందు ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారి నీతిమంతులు. ఈ నీతిమంతులు ఎలా జీవిస్తారు అంటే విశ్వాసం మూలంగా జీవిస్తారు. మనం కొంతమంది అంటుంటాం, మంచిగా బ్రతకాలంటే మంచి ఆహారం తీసుకోవాలని, తర్వాత జాగింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్కి పోవాలి, అప్పుడు ఆరోగ్యం బాగుంటుందని అంటారు. అయితే వాటి ద్వారా ఎలా ఉంటుందో మనకైతే తెలియదు, కానీ మంచిగా ఉండొచ్చు. అయినప్పటికీ కానీ దేవుని నమ్మిన బిడ్డలు ఎవడైతే విశ్వాసంతో ఉంటాడో ఆయన నీతి మూలంగా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు, విశ్వాసం మూలంగా ఆరోగ్యంగా ఉంటాడు. ప్రభువునందు నీ విశ్వాసం ఎలా ఉన్నది? ప్రియమైన వాళ్ళరా, ప్రతి జీవితంలో ఎన్నో రకాల చింతలు, ఎన్నో రకాల బాధలు ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము యోబు గ్రంథంలో 38వ అధ్యాయం 41వ వచనంలో, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టుచున్నప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచు వాడేవాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కాకికి ఎవరు ఆహారం సిద్ధం చేస్తున్నారు? ఆకాశంలో ఎగిరే పక్షులను ఎవరు నీళ్లు పోస్తున్నారు? ఎవరు ఆహారం పెడుతున్నారు? అడవిలో తిరిగే జంతువులకి ఎవరు పోషిస్తున్నారు? వాటిన్నిటిని పోషించేది దేవుడే కదా. కాకిని పోషించిన దేవుడు, పక్షులను పోషించిన దేవుడు, జంతువులను పోషించిన దేవుడు, ఈ భూమిపై అనేక కోట్ల జీవరాశులను పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు, నన్ను కూడా పోషిస్తాడు. ఇలాంటి విశ్వాసం నీలో ఉంటే ఆ విశ్వాసాన్ని ఏమంటారే విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. నువ్వు నీతిమంతుడు ప్రభువుని నమ్ముకున్న వాడైతే విశ్వాసం మూలంగా బ్రతుకుతావు. ఎలా విశ్వాసంగా ఉండాలి ప్రియమైన వాళ్ళరా అని అంటారా? అయితే కొంతమంది ఎలా హ్యాపీగా ఉంటారంటే వారి యొక్క చేనులో చాలా చక్కగా పంట పండుతూ ఉంటే, తర్వాత వారి యొక్క వ్యాపారము చక్కగా జరుగుతూ ఉంటే, తర్వాత వారి యొక్క ఉద్యోగము చక్కగా వస్తూ ఉంటే, తర్వాత వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుతూ ఉంటే, వారి పిల్లలు మంచి చదువులోనో, వ్యాపారంలోనో, ఉద్యోగంలోనో ముందంజ ఉంటే, వారి ఆరోగ్య పరిస్థితి బాగుంటే వారు చాలా సంతోషంగా బ్రతుకుతారు. కానీ దేవుని నమ్మిన బిడ్డలు దీనికి ఒక డిఫరెంట్ ఉంటుంది. ఎలా అంటే హబకుక్కు
ఏం చెప్తాడంటే ప్రియమైన వాళ్ళరా, హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనము 18వ వచనంలో మనం చూసినట్టయితే 17వ వచనంలో ముందు చూద్దాము. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులో పైరు పంటలు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రియమైన వాళ్ళరా, అంజూరపు చెట్లు పూయకుండా, ద్రాక్ష చెట్లు ఫలించకుండా, ఒలివ చెట్లు కాపు కాయకుండా, చేనులో పంట లేకుండా నేను దేవుని యందు ఆనందిస్తాను, ఆయన రక్షణను బట్టి నేను సంతోషిస్తానని హబక్కూకు ప్రవక్త చెప్తున్నాడు. ఇది గొప్ప విషయము. సాధారణంగా ఎవరు కూడా ఆ స్థితిలో ఉండలేరు. నోటితో చెప్పే మాట వేరు, క్రియారూపంలో చూపించేది వేరు. నోటితో 100 మాటలు చెప్తాం, కానీ నీ దాకా వచ్చే వరకు నీ విశ్వాసం ఎలా ఉంటుంది, నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు, అదే ముఖ్యము. వాక్యం చెప్పేటప్పుడు కానీ, దేవుని మాటలు చెప్పేటప్పుడు కానీ ఎంతో దృఢ నిశ్చయంతో చెప్తూ ఉంటారు. అది మంచిదే, కానీ అదే శోధన, అదే వేదన మన జీవితంలో ప్రారంభమైనప్పుడు మన స్థితిగతులు ఎలా ఉంటుంది? వ్యాపారం చేసేవారు, నీ వ్యాపారం నష్టాల్లో ఉండి నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు నీవు దేని బట్టి ఆనందిస్తావు? దేవుని బట్టి ఆనందించగలుగుతావా? దేవుని బట్టి సంతోషించగలుగుతావా? దేవుని యందు ఇంకా విశ్వాసంతో కొనసాగుతావా? లేదా నీ పరిస్థితిని బట్టి కృంగిపోతావా? అది నీకు పరీక్ష కాలం అన్నట్టు. నీ పరీక్ష కాలంలో నీవు విజయం సాధిస్తావా, అక్కడితో ఆగిపోతావా? ఇది ప్రశ్నార్థకం. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తగిన సమయంలో పరీక్షిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడేమో. హబక్కూకు చెప్పినట్లుగానే అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినాను, ఒలివ చెట్లు కాపు లేకపోయినాను, చేనులో పైరు పంటలు రాకపోయినాను, గొర్రెల దొడ్డి లేకపోయినాను, హబక్కూకు చెప్పిన ప్రకారము దేవుని యందు నువ్వు ఆనందించగలుగుతావా, సంతోషించగలుగుతావా? అట్టి విశ్వాసం నీలోను నాలోను ఉన్నదా అని పరీక్షించుకోవాల్సిన సమయం ఇది అని ఇక అంత్య దినంలో మనము పరీక్షించుకుందాం. ప్రియమైన వాళ్ళారా, 19వ వచనంలో చూద్దాము. 3వ అధ్యాయం 19వ వచనంలో, ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవజేయును అని చెప్తున్నాడు. అంటే నీ బలము ఎవరు అంటే, నీ బలము యెహోవాయే. హబక్కూకు ఆయన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. యెహోవా నా బలము, ఎందుకంటే నా కాళ్లను లేడి కాళ్ల వల్ల చేస్తాడని. లేడి కాళ్ళు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంటాయో, అది చాలా సన్నగా ఉంటాయి. అది పరిగెడతా ఉంటే రాళ్ళు అయినా ముళ్ళైనా ఏది కూడా కుచ్చుకోదు, ఏది కూడా లెక్క చేయదు. ఎలాంటి దారి అయినా సరే అతి వేగంగా పరిగెత్తగలిగిన జంతువు లేడి. మంచి రోడ్డు మీదనే పరిగెత్తడం కాదు, మనం మంచి రోడ్డు మీదనే సరిగా నడవలేము, మంచి రహదారిలోనే సరిగా నడవలేము. కానీ లేడి అయితే ఎలాంటి రహదారి లేకున్నాను, అది ముళ్ళైనను, కంచైనను, రాళ్ళైనను, గులకరాళ్ళైనను, గుట్టలైనను, లోయైనను, ఎలాంటి దారిలో అయినా సరే అతి వేగంగా పరిగెత్తగలిగినటువంటి జంతువు. అంటే లేడికి అలాంటి కాళ్ళు ఉంటాయి. ప్రభు ప్రసాదించాడు, అంటే దేవుడే ప్రసాదించాడు. దేవుడు నీవు ఏ స్థితిలో అయినా సరే ఆత్మీయ స్థితిలో పరిగెత్తి దేవుని యందు ఆనందించే స్థితిలో ఉన్నావా అని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అన్నీ ఉన్నప్పుడు సంతోషించటము ఎవరైనా చేస్తారు, కానీ అన్నీ లేనప్పుడు సంతోషించటమే గొప్ప విషయము. ఎవరైనా మంచిగా చక్కగా ఇల్లు ఉన్నప్పుడు, చక్కటి సంఘం ఉన్నప్పుడు, చక్కటి బంధువులు ఉన్నప్పుడు, చక్కటి మిత్రులు ఉన్నప్పుడు ఎవరైనా సంతోషిస్తారు. కానీ అందరూ దూరమైనప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటున్నావా, అదే ప్రధానమైన విషయము. అయితే ప్రియమైన వాళ్ళని నీకు తెలియని విషయం ఏంటంటే,
నీ కన్నులకి అది కనిపించకపోవచ్చు. నీ కంటికి ఏం కనిపిస్తుంది? నీ దగ్గర సంపద ఉన్నదా లేదా కనబడుతుంది. నీ బంధువులు నీతో ఉన్నారా లేదా అని కనబడుతుంది. నీ పంట పైర్లు ఉన్నాయా లేవా అని నీకు కనబడుతుంది. కానీ నీకు కనబడని విషయం ఏంటంటే ప్రభు నీతో ఉన్నాడా లేడా అనే విషయం నీకు కనబడదు. ప్రభు కానీ ఆ స్థితిలో ప్రభు నీతో ఉంటాడనే విషయం నువ్వు మర్చిపోతున్నావు. నీ చేనులో పంట పండకపోవచ్చు, నీ ద్రాక్ష చెట్లు ఫలించకపోవచ్చు, నీ పత్తి పంట సరిగా పండకపోవచ్చు, నీ మిర్చి పంట సరిగా పండకపోవచ్చు, నీ యొక్క మామిడి చెట్టు ఫలాలు సరిగా ఉండకపోవచ్చు, నీ ఉద్యోగంలో నష్టం రావచ్చు, నీ వ్యాపారంలో నష్టం రావచ్చు, నీ ఆరోగ్య స్థితి క్షీణించిపోవచ్చు. కానీ ప్రభువు నీతో ఉన్నాడనే విషయం నువ్వు మర్చిపోతున్నావు. ప్రభువు నీతో ఉన్నాడు. ఆయన ఎప్పుడు కనబడతాడు నీకు? నీ విశ్వాసం మూలంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మలో నీ హృదయంతో చూస్తే ఆయన కనబడతాడు. ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు. ఆయన నీలోనే ఉంటాడు. ఆయన నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, కొన్ని సందర్భాల్లో పరీక్ష కాలం వస్తుంది. ఆ పరీక్ష కాలం నువ్వు నెగ్గినట్లయితే ప్రభువుకి హత్తుకుంటావు. ఇంకా నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ప్రభు నడిపిస్తాడు. ఈ లోకంలో, పరలోకంలో నువ్వు ఎంతగానో దీవించబడతావు. ప్రభు ఈ మాటలు మన వెనుకడలు దీవించునుగాక.